మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ మూవీ పఠాన్ రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచేస్తోంది ఫిల్మ్ టీమ్. హాలీవుడ్ మూవీ బ్లాక్ పాంథర్ ఆడే థియేటర్స్ లో ఆ సినిమాతో పాటు పఠాన్ టీజర్ ని కూడా అటాచ్ చేసి ప్రమోషన్ పెంచేస్తున్నారట. వీరసింహారెడ్డి షూటింగ్ కథ కంచికి చేరుతోంది. ఈ నెల 25లోగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి కాబోతోంది. పెండింగ్ సాంగ్స్ షూటింగ్ డిసెంబర్ లో ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కురటాల శివ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ అన్నారు, కానీ అదేం లేదని తెలుస్తోంది. కొత్త హీరోయిన్ హంట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 25కి టోటల్ స్టార్ కాస్ట్ ని అనౌన్స్ చేస్తుందట ఫిల్మ్ టీమ్. రామ్ చరణ్ మూవీ సాంగ్ షూట్ కి రంగం సిద్ధమైంది. శంకర్ ఆ ఏర్పాట్లు పూర్తి చేశాడట. ఈ నెల 20 నుంచి సాంగ్స్ తెరకెక్కబోతున్నాయి. ఆదిపురుష్ మూవీ జనవరి నుంచి జూన్ 12కి వాయిదా పడింది. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబర్లో రావాల్సిన సలార్ కూడా వాయిదా పడిందట. 2024 సంక్రాంతికి సలార్ వాయిదా పడొచ్చట. మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేసే సినిమాలో సత్యరాజ్ కనిపించబోతున్నాడు. ముగ్గురు హీరోయిన్ల తండ్రిగా ఈ వెటరన్ స్టార్ కనిపిస్తాడట. బాహుబలి, మిర్చి తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ రిపీట్ కానుంది. RRR మూవీ జపాన్ లో 185 మిలియన్ల యేన్లను రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం 10,30,00,000కు సమానం. అయితే జపాన్ లో భారీగా వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీస్ లో ముత్తు తర్వాత బాహుబలి, ఆ తర్వాత RRR ఉంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యలో మరో హీరో జాయిన్ కాబోతున్నాడు. ఆల్రెడీ చిరు తమ్ముడిగా రవితేజ కనిపిస్తున్నాడు. అయితే మరో గెస్ట్ రోల్లో యంగ్ హీరో కార్తికేయ కనిపిస్తాడట.